Okay. Now it is getting recording. Okay. Yes. Okay. The topic is protection of SCR. Basically, there will be 6 types of protections here. First one is over current protection. Second one, over voltage protection. Third one, dV by dt protection. Fourth one, di by dt protection. Fifth one, thermal protection. Sixth one, gate protection. And again, in gate protection, we have 3 types: over voltage, over current, malt triggering. వీటికన్నిటికీ కూడా ఉండాలి. ఈ సర్క్యూట్స్ వేసే ముందు లాస్ట్ టైమ్ when I have discussed this topic, I have individually discussed, but now I will combinedly discuss at the same time. అయితే నార్మల్గా ఒక ఎస్సీఆర్ అన్నది ఇదిగోండి ఇలా ఉంటుందని చెప్పాను. లెట్స్ అజ్యూమ్ దట్ ది సైజ్, నార్మల్గా ఈ సైజ్ ఆఫ్ ఎస్సీఆర్ నార్మల్గా ఫిజికల్ సైజ్ ఎలా ఉంటుందంటే, మీరు క్లాస్ లో ఒక డస్టర్ అబ్జర్వ్ చేస్తుంటారు. డస్టర్, మనం బోర్డు రబ్ చేసే డస్టర్ ఉంటుంది సరే, ఆ సైజ్ లో ఉంటుంది నార్మల్ గా ఒక ఎస్సీఆర్ అన్నది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రొటెక్షన్ అంతా కలిపి మనం ఒక ఎస్సీఆర్ ని చూడాలంటే, మీరు క్లాస్ లో కూర్చునే డెస్క్ ఉంటుంది చూసారా, డెస్క్, ఆ డెస్క్ అంత ఉంటుంది అనమాట విత్ ప్రొటెక్షన్ అనమాట. అంటే అంత డివైజెస్ అవసరం ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీఆర్. ఎందుకు? ఇట్ హ్యాస్, సో ఇట్ ఈస్ వెరీ హై రేటెడ్. ఫస్ట్ హై రేటెడ్, మేము క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పాను, హై రేటెడ్. దట్స్ వై వీ నీడ్ extra protection to save the SCR from other voltages or uneven voltages or uneven currents or dV by dt, di by dt and thermal and gate protection. ఓకే, అంటే ఆ సర్క్యూట్ ఎలా ఉంటుంది బేసిక్ గా, ఇదిగోండి సింపుల్ ఎస్సీఆర్ ఇలా ఉంది. కానీ మనం ఫిజికల్ గా వారిని చూడాలనుకుంటే ఆ సైజ్ ఎలా ఉంటుంది, అంటే కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి అంటే, లెట్ మీ డ్రా దట్ వన్ క్లియర్లీ హియర్. So these are the components we will going to find an SCR protection circuit మొత్తం కలిపితే ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఓకే, వాట్ ఆర్ దోస్ మీన్స్? we already have gone through some concept like over current protection కోసం ఇది. ఓకే, it consists of circuit breaker and one more fast acting current limiting fuse. ఓకే, ఇది సర్క్యూట్ బ్రేకర్, ఇది ఫాస్ట్ యాక్టింగ్ కరెంట్ లిమిటింగ్ ఫిట్. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ వన్? ఇది ఎందుకని చెప్పాను నేను, దిస్ ఈజ్ ఫర్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. నెక్స్ట్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కోసం మనం ఏం చెప్పాం? స్నబ్బర్ సర్క్యూట్ వాడతాం. అది ఎలా ఉంటుంది? ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, బట్ ద డివైస్ ఈజ్ నోన్ యాజ్ వ్యారిస్టర్ ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ dV by dt ప్రొటెక్షన్ కి ఏం చేస్తున్నాం? స్నబ్బర్ సర్క్యూట్, ఆర్ఎస్ అండ్ సిఎస్. దీనికి డెరివేషన్ కూడా నేను చెప్పాను లాస్ట్ క్లాస్ లో ఎలా వస్తుందని. దీన్ని స్నబ్బర్ సర్క్యూట్ అని చెప్తాం. అట్ విల్ బి యూజ్డ్ ఫర్ dV by dt ప్రొటెక్షన్. ఫర్ చేంజ్ ఇన్ కరెంట్ ని ఎప్పుడు ఇంకా ఇండక్టర్ LS, అండ్ దిస్ విల్ బి di by dt ప్రొటెక్షన్. ఓకే, అయిపోయింది. ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ కోసం సర్క్యూట్ బ్రేకర్, ఫాస్ట్ యాక్టింగ్ కరెంట్ లిమిటింగ్ ఫ్యూజ్ వాడతాం. ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కోసం వ్యారిస్టర్ వాడతాం. ఓకే, అంటే ఇది మెటల్ ఆక్సైడ్ రెసిస్టర్ అన్నమాట, అంటే నాన్ లీనియర్ రెసిస్టెన్స్ ఉంటుంది వ్యారిస్టర్ లో. ఓకే, సర్క్యూట్ బ్రేకర్ అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ ఏ సర్క్యూట్ బ్రేకర్ మీన్స్ ఇట్ హ్యాస్ సమ్ సెట్టింగ్. వెన్ దట్ రిలే విల్ గెట్ దట్ సెట్టింగ్, ఆ కరెంట్ కనుక సెట్టింగ్ చేస్తారనమాట. సర్క్యూట్ బ్రేకర్ లో ఏం చేస్తుందంటే, ప్రొసీజర్ చెప్తున్నాను నేను. సర్క్యూట్ బ్రేకర్ లో మీకు ఒక రిలే ఉంటుంది, ఆటోమేటిక్ రిలే.
ఆ రిలేలో సెట్టింగ్స్ ఉంటాయి అనమాట, టైం సెట్టింగ్స్ అండ్ కరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ సెట్టింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ సెట్టింగ్ గురించే మాట్లాడుకుంటే, కరెంట్ సెట్టింగ్ అన్నది ఐ పీక్ అన్నది 100 ఆంపియర్స్ అని చెప్పి పెట్టారనుకోండి. నార్మల్ గా ఈ ఎస్సీఆర్ మాక్సిమం కరెంట్ వచ్చేటప్పటికి, మాక్సిమం ఎస్సీఆర్ యొక్క మాక్సిమం కరెంట్ వచ్చేటప్పటికి 50 ఆంపియర్స్ అని చెప్పి పెట్టుకుంటాం. అయితే ఎప్పుడైతే 100 ఆంపియర్స్ వస్తుందో ఆ కరెంట్ సెట్టింగ్ అన్నది రిలేకి వెళ్తుంది. రిలే ఏం చేస్తుంది, సర్క్యూట్ బ్రేకర్ ని ఓపెన్ చేసేస్తుంది అనమాట. అంటే అసలు సర్క్యూట్ ఎస్సీఆర్ వెళ్ళినంత వరకు కూడా ఈ కరెంట్ పాస్ అవ్వనివ్వదు. ఎప్పుడైతే అది 100 కి టచ్ అవుతుందో పెట్టేస్తుంది. అంటే మీరు చెప్పచ్చు ఇది 50 కదా సార్, 100 అంటే చాలా దూరంగా ఉందంటే ఇక్కడ సెట్టింగ్ మార్చుకుంటాం, 60 ఆంపియర్స్ మార్చుకుంటాం, ఆర్ 52 కూడా సెట్టింగ్ పెట్టుకోవచ్చు, ఆర్ 50.5 కూడా సెట్టింగ్, మన ఇష్టం అనమాట. ఇదంతా సర్క్యూట్ మేకర్ మీద ఉంది. ఓకే, మరి ఫ్యూజ్ నెక్స్ట్, ఫాస్ట్ యాక్టింగ్ కరెంట్ లిమిటింగ్ ఫ్యూజ్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఇంట్లో చూస్తుంటారు ఫ్యూజ్, నార్మల్ ఫ్యూజ్ ఓన్లీ, బట్ దిస్ ఈస్ ఫర్ హై రేటింగ్. ఇదేం లేదు, ఫ్యూజ్ కరెంట్ దాని యొక్క డయామీటర్ ఆఫ్ ది వైర్, ఆ వైర్ యొక్క డయామీటర్ కి ప్రపోర్షనల్ లో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ రేషియో, ఇది నార్మల్ ఫ్యూజ్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, సంబడి టర్న్ ఆన్ ద మైక్ ప్లీజ్, చూడండి ఎవరైనా టర్న్ ఆన్ చేస్తుంటే ఒకసారి చూసుకోండి అమ్మా. ఓకే, ఇందాకమ్మా ఎక్కడ దాకా బ్రేక్ అయిందమ్మా? ఓకే ఓకే, మళ్ళీ చెప్తాను ఒకసారి. మనకి 6 టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ కోసం సర్క్యూట్ బ్రేకర్, ఫాస్ట్ యాక్టింగ్ కరెంట్ లిమిటింగ్ ఫ్యూజ్ వాడతాం. సర్క్యూట్ బ్రేకర్ అంటే మనకి రిలే ఉంటుంది, రిలేలో కరెంట్ సెట్టింగ్ ఉంటుంది, కరెంట్ సెట్టింగ్స్ బట్టి దాని యొక్క రిలేకి ఒక సిగ్నల్ ఇస్తుంది, రిలే అన్నది సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ చేస్తుంది. ఇది సెన్స్ చేయడం అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది సర్క్యూట్ బ్రేకర్. కానీ ఫ్యూజ్కి వచ్చేటప్పటికి ఇది జనరలైజ్ ఫ్యూజ్ ఫార్ములా అనమాట. అంటే ఏం లేదు, ద కరెంట్ ప్రపోర్షనల్ టు ద డయామీటర్ 3/2 అనో లేకపోతే 2/3 అనో ఉంటుంది. ఓకే, రేషియో ఎలా ఉన్నా కూడా ఈ రేషియోలో ఈ కరెంట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఆంపియర్ కరెంట్ కి డయామీటర్ ఆఫ్ ది వైర్ ఎంతో మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఆ వైర్ డయామీటర్ వాడాలి. అలాగే ఇక్కడ 50 ఆంపియర్స్ అంటున్నాను కాబట్టి ఆ D1 అన్నది వాడాలి. అదే మీరు 51 వాడారు అనుకోండి, ఈ D2 వాడాలి. కానీ మీరు D1 వాడతారు కాబట్టి ఆ 51 వెంటనే ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్యూజ్ అన్నది కాలిపోతుంది, ఆటోమేటిక్ గా సర్క్యూట్ అన్నది బ్రేక్, అంటే సర్క్యూట్ బ్రేక్ అవుతుందని కాదు, ఓపెన్ అయిపోతుంది. ఇది ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అన్నది. నెక్స్ట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేటప్పటికి మీకు వ్యారిస్టర్ వాడతారు. వ్యారిస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే వేరియబుల్ రెసిస్టర్. కానీ వేరియబుల్ రెసిస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే నార్మల్ కన్వెన్షనల్ రెసిస్టర్ కాదు, ఇట్ ఈస్ ఏ మెటల్ ఆక్సైడ్ మెటల్ ఆక్సైడ్ రెసిస్టర్. ఓకే, అంటే ZnO2 అని ఇలాంటి మెటల్ ఆక్సైడ్స్ ని మనం ఇందులో వాడతాం. ఇలా వాడడం వల్ల దాని యొక్క VI క్యారెక్టరిస్టిక్స్ అన్నది ఇదంతా కూడా పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ లో కూడా వస్తుంది మీకు. నాన్ లీనియర్ గా ఉంటుంది, కరెంట్ అయిపోతుంది, ఉండదు. ఓకే, వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వాయిస్ ఇప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంది సార్. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏమన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తుందా, ఆర్ జస్ట్ నేను మాట్లాడుతుంది డికంపోజ్ అయి వస్తుందా? ఇప్పుడు బానే వస్తుంది సార్, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు సార్, మీరు ఏం చెప్తున్నారు. ఓకే ఓకే, దట్ ఈస్ వాట్ దట్ ప్రాబ్లమ్ ఈజ్. ఇది మైక్ ఇదంతా కూడా లాస్ట్ సెమిస్టర్ కూడా నేను సేమ్ వాడానమ్మా నేను ఆల్రెడీ. అప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు, బట్ అంటే నేను అప్పుడు భీమవరంలో ఉన్నాను, అప్పుడు నెట్ బాగానే ఉంది. బట్ ఈ ఏరియాలో ఏంటంటే కొంత నెట్ ప్రాబ్లం అన్నది, నెట్ మంచి ప్యాకే వేయించాను నేను మళ్ళీ ప్యాక్ కూడా చేంజ్ చేయించాను నేను. అయినా కూడా ఈ నెట్ అన్నది ఈ స్పీడ్ లోనే వస్తుంది. అంటే డివైజెస్ కి, యూట్యూబ్ కి, వీటికి బాగానే వస్తుంది. అంటే ఆన్లైన్ ఇంటరాక్షన్, జూమ్ క్లాసెస్ కి ఇది అంత పర్ఫెక్ట్ ఏం రావట్లేదు. స్టిల్ ఇప్పుడైతే బాగానే వస్తుంది కదా, జస్ట్ ఇప్పుడు వరకు బాగానే ఉందా? జస్ట్ ఇప్పటి వరకు బాగానే ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా అర్థమైంది సార్, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే ఓకే
ఓకేలేండి. ఇప్పటికైతే ఇప్పటి వరకు క్లాస్ అర్థమైంది కదా. లెట్స్ కంటిన్యూ హియర్. ZnO2 ఉండడం వల్ల వోల్టేజెస్ అన్నది ఓకే, మెటల్ ఆక్సైడ్స్ ఉండడం వల్ల నాన్ లీనియర్ రెసిస్టెన్స్ ఉంటుంది. నార్మల్ గా VA క్యారెక్టరిస్టిక్ రెసిస్టెన్స్ అనేది స్ట్రైట్ లైన్ గా ఉంటుంది మనకి. లీనియర్ రెసిస్టెన్స్ ఉంటుంది మనకి ఏ రెసిస్టర్ అయినా. మెటల్ ఆక్సైడ్స్ వాడడం వల్ల నాన్ లీనియర్ రెసిస్టెన్స్ వల్ల వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం వల్ల ఈవెన్ దో వాట్ ఎవర్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ వన్, we will get the constant voltage here, or constant voltage here. That's why it is known as over voltage protection. Okay, now let's go to the third part, dv by dt protection. dv by dt protection. ఈ dv by dt గురించి దీన్ని స్నబ్బర్ సర్క్యూట్ అని చెప్పి పిలిచాం మనం. దీన్ని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో RS వాల్యూని CS వాల్యూని కూడా చెప్పాం మనం. RS వాల్యూ గుర్తుందో? మీ RS వాల్యూని ఇఫ్ యూ రిమెంబర్, ఆ డెరివేషన్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను నేను. RS ఈజ్ ఈక్వల్ టు NVBM మైనస్ VS బై N-1 అని. CS వాల్యూ వచ్చేటప్పటికి N-1 డెల్ క్యూ బై NVBM మైనస్ VS అని చెప్పి గుర్తుపెట్టుకునేటప్పుడు చెప్పాను నేను. ఆ కాన్సెప్ట్ అన్నది మనకు రెండు విధాలుగా యూజ్ చేస్తుంది. ఒకటి ప్యారలల్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ లో కూడా మనం RS ని CS ని అన్ఈక్వల్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ కి వాడతాం మనం. ఓకే, సిమిలర్లీ దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ SCR ఫర్ dv బై dt ప్రొటెక్షన్ కూడా అవి వాడతాము. ఓకే, బట్ రిమెంబర్ dv బై dt దేని గురించి, జస్ట్ అది మాల్ ట్రిగరింగ్ అవుతుంది తప్ప SCR అన్నది డ్యామేజ్ కాదు. అప్ టు నో ఐ థింక్ ద వాయిస్ ఈస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ di బై dt ప్రొటెక్షన్. ఈ DI బై dt అంటే మీకు తెలియాలి కంపల్సరీగా. DI బై dt అంటే చేంజ్ ఇన్ కరెంట్ గురించి మాట్లాడుతున్నాం. డైరెక్ట్ గా కరెంట్ ని లిమిట్ చేయాలంటే మనకు రెసిస్టర్ ఉంటుంది, కానీ చేంజ్ ఇన్ కరెంట్ లిమిట్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా మీకు ఇండక్టర్ కావాలి. ఓకే, ఇండక్టర్ కావాలి. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్. వీ హ్యావ్ కనెక్ట్ దట్ ఇండక్టర్ హియర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, LS ని ఇక్కడ కనెక్ట్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ థర్మల్ ప్రొటెక్షన్ కోసం ఎక్కడ వాడాం మనం? ఇదిగోండి ఇక్కడ ఈ SCR కింద ఒక పీట టైప్ లో పెట్టాము చూసారా, ఇది హీట్ సింక్ అన్నమాట. ఓకే, ఇదే థర్మల్ ప్రొటెక్షన్. హీట్ సింక్ అంటాం నేను. అల్యూమినియం తో ప్రిపేర్ చేస్తాం మనం దీన్ని. ఇది థర్మల్ ప్రొటెక్షన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, థర్మల్ ప్రొటెక్షన్ అని చెప్పి పిలుస్తాం. హీట్ సింక్స్ అల్యూమినియంతో ప్రిపేర్ చేస్తాం. అవి ఎలా ఉంటాయంటే మీకు నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, అందులో ఒక హీట్ సింక్ ఒక డయాగ్రామ్ కూడా పెట్టాను, మీరు చూడొచ్చు. మీ ఏదైనా ఫ్యాన్స్ యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో, దట్ ఈజ్ ఆల్సో ఏ హీట్ సింక్. ఓకే, అయితే ఫ్యాన్స్ కాకుండా మీరు వేరే మనం పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ లో మనం క్లాస్ లో చూస్తే వెనకాల ప్రతి కిట్ వెనకాల మీకు బ్లాక్ కలర్ లో స్ట్రిప్స్ ఇలా పెట్టి ఉంచుతారు, అవన్నీ కూడా అల్యూమినియంతోనే పెడతారు అన్నమాట. ఓకే, దిస్ రిలేటెడ్ టు ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, dv బై dt ప్రొటెక్షన్, di బై dt అండ్ థర్మల్ ప్రొటెక్షన్. అగైన్ గ్రేట్ ప్రొటెక్షన్ లో కూడా మళ్ళీ మనం స్పెషల్ గా ఆ సర్క్యూట్స్ మళ్ళీ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కలిపి మనకి గేట్ ప్రొటెక్షన్ లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అన్నది ఇదిగోండి, ఈ R2 చూసారా, ఓవర్ కరెంట్ మళ్ళీ సిరీస్ లోనే, జస్ట్ లైక్ ఇది OCP అనమాట. అయితే గేట్ కరెంట్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. R2 రెసిస్టెన్స్ కదా, జస్ట్ అది మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వోల్టేజ్, ఇది జీనో డయోడ్, ఇది నార్మల్ డయోడ్ కాదు, జీనో డయోడ్ ఇది. దిస్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. అవును, జీనో డయోడ్ అంటే ఏంటి మళ్ళీ గుర్తుకు రావాలి. ఓన్లీ కాన్స్టెంట్ వోల్టేజ్ ఎక్కడెక్కడ కావాలో మీరు ఆ ప్లేస్ లో జీనో డయోడ్స్ యూజ్ చేస్తుంటారు. మీరు క్లిప్పర్స్ క్లాంపర్స్ చదివి ఉంటే మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయ్యేది. ఇంకా మిగిలింది మీకు R1 అండ్ C1 అనమాట. ఓకే, ఈ రెండు కలిపి మాల్ ట్రిగరింగ్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారల్ గా కనెక్ట్ చేస్తాం మనం గేట్ కి. ఇవి కనెక్ట్ చేసినప్పుడు ఇది ఒక ఫిల్టర్ కింద యూజ్ చేస్తాం అనమాట. ఫిల్టర్ కింద యూజ్ చేస్తాం అంటే ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేస్తామో ఇది కొన్ని ఫ్రీక్వెన్సీస్ ని ఎలిమినేట్ చేస్తుంది. అంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ పాస్ చేస్తుంది. అంటే లో పాస్ ఫిల్టర్ గానో, లేకపోతే హై పాస్ ఫిల్టర్ గానో, లేకపోతే మీడియం పాస్ ఫిల్టర్ ఆర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అని చెప్పి కూడా పిలుస్తారు. బ్యాండ్ స్టాప్ ఫిల్టర్, అది మన ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ మాల్ ట్రిగరింగ్. అంటే మాక్సిమం ఇది హై పాస్ ఫిల్టరే అవుతుంది. ఓకే, మాక్సిమం హై పాస్ ఫిల్టరే అవుతుంది. ఓన్లీ కొంత లోని కాకుండా ఇలా ఉంటుంది దాని క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ నుంచి ఏ వాల్యూ వచ్చినా కూడా అది ట్రిగర్ కాదు SCR, అలా డిజైన్ చేస్తాం. ఈవెన్ దో యు ఆర్ గివింగ్ ద ఇన్పుట్ అట్ గేట్ అండ్ యానోడ్ is positive with respect to cathode. ఓకే, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎంటైర్ సర్క్యూట్. మీరు ఇండివిజువల్లీ వేయాల్సిన అవసరం లేదు, ఒకే డయాగ్రామ్ వేసి ఇదంతా కూడా రాయాలి. ఓకే, నెక్స్ట్ అయితే చాలా సార్లు మీకు ప్రాబ్లమ్స్ లో ఏంటంటే మీకు స్నబ్బర్ సర్క్యూట్
డిరైవ్ చేసి మీకు అప్పుడప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ప్రాబ్లంలో అడుగుతారు. డైరెక్ట్ గా థియరీలో డిజైన్ ఆఫ్ స్నబ్బర్ సర్క్యూట్ అని చెప్పి క్వశ్చన్ లేదు మీకు. ఓన్లీ ప్రాబ్లమ్స్ లో మాత్రమే మీకు ఆ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు. అట్ ద సేమ్ టైం ఆ డెరివేషన్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా డిరైవ్ చేయండి అని అడగచ్చు. ఒక ప్రాబిలిటీ ఉంది. JNK లో ఎప్పుడు క్వశ్చన్స్ అలాగే వస్తాయి. మనకైతే రాలేదు ఇప్పటి వరకు కూడా. అయితే అటోనామస్ కాబట్టి మీ క్వశ్చన్ పేపర్ అన్నది బయట నుంచి రావచ్చు కాబట్టి మేబీ వీ హ్యావ్ టు టేక్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. ఓకే, అయితే స్నబ్బర్ సర్క్యూట్ డిజైన్ అనేటప్పటికి చాలా మంది ఏమనుకుంటారంటే RS CSA అనుకుంటారు, కానీ LS కూడా ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ స్నబ్బర్ సర్క్యూట్. ఓకే, అంటే ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మూడింటిని కలిపి స్నబ్బర్ సర్క్యూట్ అంటారు. ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్కలాగా. ఓకే, ఓన్లీ ఈ మూడింటి ఉన్న సర్క్యూట్ నే నేను కన్సిడర్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ SCR ఉంది. SCR కి మనకు ఒక సిరీస్ లో అటున్న ఇటున్న LS అని చెప్పి ఒక ఇండక్టర్ ఉంటుంది. ప్యారలల్ గా మనకు CS ఉంటుంది, అలాగే RS ఉంటుంది. ఓకే, మనకి ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఇలా ఒక సర్క్యూట్ ఇచ్చేస్తారు వాళ్ళు యానోడ్ క్యాథోడ్ లో. ఇప్పుడు RS వాల్యూ ఎంత, CS వాల్యూ ఎంత, LS వాల్యూ ఎంత అని చెప్పి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ఇలా వాల్యూ ఇచ్చినప్పుడు మీకు N వాల్యూ ఇవ్వరు, VBM వాల్యూ ఇవ్వరు, VS వాల్యూ ఇవ్వరు, డెల్ IB ఇవ్వరు అండ్ డెల్ Q కూడా ఇవ్వరు. ఇలా ఇవ్వకుండా ఈ వాల్యూస్ ఇచ్చుంటే మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు RS కి CS కి. ఓకే, కానీ ఇవి లేకుండా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్లీ, నేను డెరివేషన్ అన్నది తర్వాత చేస్తాను, డైరెక్ట్లీ రిమెంబర్ దిస్ ఫార్ములా ఫర్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ. RS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు dV/dt/dI/dt. మీకు ఆల్రెడీ తెలిసింది ఎలాగా. R అంటే రెసిస్టెన్స్, V/I కాబట్టి పైన కూడా డెరివేటివ్, కింద కూడా డెరివేటివ్. ఓకే, నెక్స్ట్ LS వాల్యూ వచ్చేటప్పటికి VS/dI/dt. ఇది ఎలా వచ్చింది? నార్మల్ గా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు LdI/dt అంటాం కదా. ఇప్పుడు EL ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి L ఈజ్ ఈక్వల్ టు VS/dI/dt. ఇక్కడ R ఫైండ్ అవుట్ చేయాలి. RS ఈజ్ ఈక్వల్ టు dV/dt ఇది సెకండ్ ఫార్ములా. ఎప్పుడు ఇది? స్నబ్బర్ సర్క్యూట్ డిజైన్ చేయమని చెప్పి అడిగినప్పుడు ఆ టైంలో నెంబర్ ఆఫ్ SCRs, VBM, డెల్ IB, డెల్ Q ఎటువంటి డేటా ఇవ్వనప్పుడు ఇలాంటి ఫార్ములాస్ ని వాడాలి. అండ్ ఫైనల్లీ మీరు CS వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీగా మీకు డాంపింగ్ రేషియో అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. డాంపింగ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఇది 0 నుంచి 1 వరకు ఉంటుంది. ఇది మ్యాక్సిమం అండర్ డాంప్డ్ సిస్టమ్. మీరు కంట్రోల్ సిస్టమ్స్ కనుక కంప్లీట్ అయితే జీటా గ్రేటర్ దెన్ 1 అంటే ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అని, జీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అని, జీటా లెస్ దెన్ 1 అయితే జీటా వాల్యూ 0 అయితే అన్డాంప్డ్ సిస్టమ్ అని, జీటా లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 0 ఈ రేంజ్ లో ఉంటే అండర్ డాంప్డ్ సిస్టమ్ అని కూడా చదువుకొని ఉంటారు కంట్రోల్ సిస్టమ్ కంప్లీట్ అయితే. ఇఫ్ నాట్, ఐ డోంట్ నో. దెన్ మీరు CS ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ ఫార్ములాను వాడుకోవచ్చు. RS ఈజ్ ఈక్వల్ టు 2ζ√LS/CS. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఆల్రెడీ LS తెలుసు, ఈ పై ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. RS తెలుసు, ఈ పై ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్ములా నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే CS ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఏమైనా వినిపిస్తుందమ్మా? కరెక్ట్గానే వినిపిస్తుందా? ఎనీబడి రెస్పాండ్ ప్లీజ్. ఓకే, అయితే చాలా అందరికి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక డిజైన్ ప్రాబ్లం అని ఎందుకు అంటామంటే, మీరు ఒకవేళ గేట్ సార్ వాయిస్ చేస్తారు ఓకే, లెట్స్ వెయిట్. మీరు ఇక్కడ స్క్రీన్ ఇదిగోండి, ఇక్కడ పైన ఛార్జింగ్ 41% అని ఉంది కదా పైన, దానికి లెఫ్ట్ మోస్ట్ సైడ్ అంటే మీనింగ్
ఏంటంటే ఇంటర్నెట్ ఓకే వాయిస్ సార్ ఇప్పటి వరకు అంత బ్రేక్ అయ్యి వచ్చింది సార్. ఇప్పుడు బానే ఉందమ్మా. సెంటెన్స్ బాగానే అనిపించింది సార్. ఇప్పటి వరకు ఏమిటి ఆగి వచ్చింది సార్. మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లో చాలా నాయిస్ వస్తుందమ్మా, మీరు చెప్పేది వినిపించట్లేదు నాకు. సంబడి ఎల్స్ ప్లీజ్ టాక్. ఇంకోళ్ళు ఎవరైనా కామ్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఒకసారి మాట్లాడండి. 204 కానీ 207 కానీ ఎవరైనా మైక్ ఆన్ చేసి ఒకసారి మాట్లాడండి అమ్మా ఒకసారి మీ ప్రాబ్లమ్స్. హలో సార్. వినిపిస్తుందమ్మా ఇప్పుడు బానే? ఇప్పుడు నేను మాట్లాడేది సార్ ఇప్పుడు బాగానే వినబడుతుంది సార్. ఇందాక టాపిక్ అన్నది ఎక్కడి వరకు కంప్లీట్ అయింది? ఈ డిజైన్ అన్నది కరెక్ట్ గా ఆర్ఎస్ వాల్యూ చెప్పారు కదా సార్. అంటే సిఎస్ కనిపెట్టడానికి ఆర్ఎస్ వాల్యూ చెప్పారు కదా సార్. అవును, అక్కడ వరకు బాగానే అర్థమైంది సార్. ఇది డిజైన్ ప్రాబ్లం అని చెప్పి స్టార్ట్ చేశారు కదా సార్, అక్కడ నుంచి బ్రేక్ అయింది సార్. ఓకే, అంటే ఇది ఓకే, లెట్స్ కంటిన్యూ ద క్లాస్. ఇది డిజైన్ ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఒక ప్రాబ్లం లో 0.2 జీటా వాల్యూ ఏదైతే ఈ వాల్యూ అన్నది ఇదిగోండి, ఏదైతే డాంపింగ్ రేషియో అన్నది 0.2 అని చెప్పి మీకు మెన్షన్ చేసి మీరు క్యాల్కులేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 వచ్చింది, ఇది 2 వచ్చింది, ఇది 5 వచ్చింది. అయితే ఆప్షన్స్ లో ఆ 2, 5, 10 అన్నది ఉండదు. మీకు ఒకవేళ లేకపోతే కంగారు పడకుండా మీకు టైం కాన్స్టెంట్ కి ఫార్ములా ఉంటుంది మీకు నార్మల్ గా L/R అని, ఓకే, ఆర్ టౌ వాల్యూ 1/RC అని చెప్పి ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. సిరీస్ మీరు నెట్వర్క్ చదువుకొని ఉంటే సిరీస్ RLC సర్క్యూట్, ఓకే, ఈ సిరీస్ RLC సర్క్యూట్ కి టైం కాన్స్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాలో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ L/R అనుకోండి, L/R అని మీరు డిసైడ్ అయితే ఇక్కడ ప్రకారం L ఎంత వస్తుంది? 5 వచ్చింది. 5/R ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంటే ఎంత వచ్చింది? 1/2. వాల్యూ వచ్చేటప్పుడు 0.5 ఉంది. అప్పుడు ఆప్షన్స్ లో ఈ 0.5 అన్నది ఎక్కడ వస్తుందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం ఆప్షన్స్ లో ఏంటంటే మీకు ఎలా ఉంటుందంటే దీన్ని డబల్ చేసి ఉంచుతారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. 4 అంటే R వాల్యూ ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ రాస్తే ఇది 24, 10 అన్నా కూడా కరెక్టే, ఈ వాల్యూస్ కూడా కరెక్టే. ఈ రేషియోలో అంటే మీకు కాన్స్టెంట్ టైం కాన్స్టెంట్ లో డిజైన్ ప్రాబ్లమ్స్ అన్నది ఇలా ఇస్తారనమాట. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఒకవేళ మీరు క్యాల్కులేట్ చేసిన వాల్యూస్ మీకు ఆప్షన్స్ లో కనిపించకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా టైం కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేసి మీకు వచ్చిన వాల్యూస్ కి టైం కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్స్ లో ఉన్న వాల్యూస్ కి సేమ్ టైం కాన్స్టెంట్ కూడా దేనికి ఉందో చూస్తే ఆ వాల్యూస్ ని కూడా ఇక్కడ మనం వాడుకోవచ్చు. దాన్నే మనం డిజైన్ ప్రాబ్లం అంటాము. డిజైన్ ప్రాబ్లం లో ఒకే వాల్యూస్ ఉండాలని చెప్పి రూల్ లేవు, దాని యొక్క మల్టిపుల్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ డిజైన్ ఆఫ్ స్నబ్బర్ సర్క్యూట్. ఓకే, అయితే దీన్ని డిరైవ్ చేయమని చెప్పి అడిగారు అనుకోండి, ఎప్పుడైనా కూడా డిజైన్ ఆఫ్ స్నబ్బర్ సర్క్యూట్ అని చెప్పి అడిగితే మీరేం చేస్తారు? డైరెక్ట్ యూ డ్రా దిస్ ఏదైతే ఉందో ఒకవేళ అడిగితే RC అండ్ L VDC is gone. సార్ ఆగాగే వచ్చింది సార్ మళ్ళీ. నేనేం రాయట్లేదమ్మా, నెట్ డిస్కనెక్ట్ అయింది, అందుకని నేను ఓకే సార్. స్క్రీన్ సార్ ఏమన్నారో ఇప్పుడు బానే వస్తుంది. హలో
నేను అనమాట CLRL అని చెప్పి రాశాను నేను అంతే. ఓకే okay, now up to here I think the net is coming here. Okay, at the time of switch closing we assume that capacitor is short circuited. Okay, switch manaki inka closing instant at t is equal to 0, we assume that switch is closed. Okay, వినిపిస్తుందమ్మా? ఒకవేళ అది తిరుగుతున్నట్టుంది. ఓకే, లెట్స్ హలో, ఎవరైనా ఒకసారి మాట్లాడండి అమ్మా. ఒకసారి వినిపిస్తుందా లేదో నాకు కన్ఫర్మ్ చేసుకుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ. బియాండ్ ద లైన్ నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ ఇన్స్టెంట్ లో t is equal to 0 ఇన్స్టెంట్ లో మనం ఈక్వలెంట్ సర్క్యూట్ ని ఎలా తీసుకోవచ్చు అంటే మనం జస్ట్ R అండ్ దిస్ విల్ బి ద కెపాసిటర్ షార్ట్ సర్క్యూటెడ్ అండ్ L అండ్ దిస్ విల్ బి RL. ఓకే, అండ్ దిస్ విల్ బి ద VDC voltage. Now you can write KVL here. VDC is equal to IR plus L di by dt ప్లస్ I. ఇలాంటి సార్లు వాట్సాప్ లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. నేను వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టాను మొబైల్లో, వెంటనే నాకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ క్లాస్ కనుక అంటే ఇక్కడ వాయిస్ ప్రాబ్లం వస్తుంటే మీరు మాట్లాడుతుంది కూడా నాకు కొంత డిలేగా వస్తుంది. అందుకని వెంటనే మీరు వాట్సాప్ లో సౌండ్ ప్రాబ్లమ్ సంథింగ్ గ్రూప్ లో పెట్టేయండి ఒకవేళ పెట్టాలనుకుంటే. ఓకే, పర్సనల్ గా పెట్టినా పర్లేదు ఒకవేళ. ఓకే, నౌ ఇట్ ఈస్ గుడ్ ఐ థింక్. ఇలాంటి ఈక్వేషన్ మీరు మీ ట్రాన్సియెంట్స్ అని చెప్పి ఒక చాప్టర్ నెట్వర్క్స్ లో కంప్లీట్ చేసి ఉంటారు. నెట్వర్క్స్ లో ట్రాన్సియెంట్స్ అని చెప్పి DC ట్రాన్సియెంట్స్ అని చెప్పి ఈక్వేషన్స్ రాసి మనం కరెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు కరెంట్ ఈక్వేషన్ I of t is equal to VDC by R plus RL రెండు. ఓకే, సిరీస్ రెసిస్టెన్స్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ కూడా. ఇది లోడ్ రెసిస్టెన్స్ పెట్టుకోండి, ఇది మనకి సర్క్యూట్ లో మెయిన్ సర్క్యూట్ లో ఉండదు. ఓకే, అండ్ దట్ విల్ బి ద ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది 1 minus t into R plus RL by L. ఇది ఈక్వేషన్ వచ్చేది మనకి. ఓకే, నౌ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ di by dt. ఓకే, di by dt we will get minus VDC by R plus RL e power minus t into R plus RL by L into minus of R plus RL by L అని వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఆ మైనస్ సిగ్నేచర్ కూడా పోతుంది. అండ్ ఫైనల్లీ విల్ గెట్ VDC by L e power minus t by R plus RL by L. ఓకే, di by dt కి మనకు వచ్చిన ఫార్ములా అనమాట. ఓకే, ఎట్ టీ వాల్యూ, ఇప్పుడు టీ వాల్యూ కనుక 0 ఇన్స్టెంట్ కనుక నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇందులో మనకేమొస్తుంది VDC by L is equal to di by dt ఎట్ టీ వాల్యూ 0 దగ్గర వస్తుంది. మనం మీకు నేను ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చాను, నేను ఎక్కడ స్టార్టింగ్ లో ప్రాబ్లం చేయడానికి ఇచ్చినప్పుడు ఇదిగోండి LS is equal to VS by di by dt అని చెప్పాను చూసారా, అదే ఫార్ములా ఇది సేమ్. VDC is equal to VDC by L is equal to di by dt at t is value 0 అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు అది సేమ్ ఏదైతే నేను L is equal to VDC by di by dt అని చెప్పి రాసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫార్ములా ఏదైతే పైన ఉందో, ఇది L వరకు అనమాట. LS గురించి డిరైవ్ చేయమంటే. ఓకే, అంటే ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ లో LS వాల్యూ గురించి డిరైవ్ చేయమంటే. ఓకే, అలాగే సేమ్ టు సేమ్ మీకు RS వాల్యూ కూడా కావాలి, LS వాల్యూ కూడా కావాలి, CS వాల్యూ కూడా కావాలి. డిరైవ్ చేయమంటే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ టు సేమ్ వెన్ ద సర్క్యూట్ ఈస్ పవర్డ్ అప్ సెకండ్ స్టేజ్ లో స్టార్టింగ్, ఈసారి సర్క్యూట్ అన్నది మీకు RC సర్క్యూట్ తీసుకోవాలి. ఈసారి థైరిస్ట్ అన్నది ఓపెన్ సర్క్యూట్ అయిందని చెప్పి ఫీల్ అయ్యి ఈసారి ఇక్కడ ఉన్న డయోడ్. ఓకే, అండ్ దిస్ విల్ బి CS అండ్ VS. ఇక్కడ థైరిస్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డయోడ్ ఉంటుంది ప్రీవియస్ కేసెస్ లో. ప్లీజ్ సంబడి టర్న్ ఆఫ్ దేర్ మైక్ ప్లీజ్. 228.
ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ మైక్. హలో 228, మీ మైక్ ని టర్న్ ఆఫ్ చేయండి అమ్మా. ఓకే, మళ్ళీ కొంత నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. లెట్ మీ కనెక్ట్ బ్యాక్ హియర్. ఓకే, ఓకే. ఇక్కడ ఏంటంటే మనకు ఆర్సీ సర్క్యూట్ వస్తుంది. ఆర్సీ సర్క్యూట్ కూడా మీరు ఈక్వేషన్ రాస్తే విడిసి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ఎల్ ప్లస్ ఇది ఆర్ఎల్ వస్తుందమ్మా, ఆర్ఎల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1/c ఇంటిగ్రల్ ఐడిటి వస్తుంది. అండ్ ఇఫ్ యూ డెరైవ్ ద సేమ్ థింగ్ అగైన్ హియర్, we will be getting the current I of t is equal to VDC by RL e power minus t by RLC. వస్తుంది. ఓకే, from here we can derive here dVC by dt అంటే మనకి ఫార్ములా తెలుసు, IC ఆర్ మనకు రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు. VDC మైనస్ RL I of t అని కూడా రాసుకోవచ్చు. ఈ ఏదైతే I of t ఉందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. Okay, there are two ways, and finally dVC by dt will get as VDC by RLC e power minus t by RLC అని చెప్పి వస్తుంది సెకండ్ ఫార్ములా. ఓకే, అండ్ దిస్ ఈజ్ అట్ t వాల్యూ 0 దగ్గర కూడా, ఎక్కడ కూడా మనం t వాల్యూ 0 దగ్గర తీసుకుంటే మనకి dVC by dt will be equal to VDC by RLC. ఓకే, ఇక్కడ నుంచి కూడా సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, బట్ స్టడీ స్టేట్ లో కూడా మళ్ళీ తీసుకోవాలి. నేను ఇదంతా కూడా మీకు ఆ ప్రాబ్లమ్స్ లో ఒకవేళ అడిగితేనే, కాదు నేను అడగరు మీరు, ఇదంతా కూడా నెట్వర్క్స్ గురించే చెప్తున్నాను నేను. నెట్వర్క్స్ లో చాలా సార్లు మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఓకే, ఈవెన్ కరెంట్ అన్నది డైరెక్ట్ గా VA ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఐ అని కూడా రాసుకోవచ్చు, బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఆర్ డిఐ బై డిటి అని కూడా రాసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా ఆర్ అన్నది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అది ఆ పైన ఆర్సీ సర్క్యూట్ నుంచి కూడా తీసుకోవచ్చు, కింద ఆర్ఎల్ సర్క్యూట్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆర్ డైరెక్ట్ గా మీకు డాంపింగ్ రేషియో ఫార్ములా గుర్తుంటే R/2√C/L, ఇక్కడ నుంచి కూడా మీరు ఆ మిగతా వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వాట్ యూ హ్యావ్ డిస్కస్డ్ ఈజ్ నాట్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంటైర్లీ ట్రాన్సియెంట్స్ కాన్సెప్ట్స్. మీరు నెట్వర్క్స్ లో చాలా సార్లు చదువుకొని ఉంటారు. సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ కి, సిరీస్ ఆర్సీ సర్క్యూట్ కి ఆ వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, మేము అక్కడ అంతగా డిస్కస్ చేయలేదు అనుకుంటే డైరెక్ట్లీ రిమెంబర్ దీస్ 3 ఫార్ములాస్. RS ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి ఎలా గుర్తుపెట్టుకోవాలి, V by I, R అంటే రెసిస్టెన్స్ అంటే వోల్టేజ్ బై కరెంట్, కానీ స్నబ్బర్ సర్క్యూట్ లో ఏంటి చేంజ్ ఇన్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ కరెంట్ అనమాట, అది RS వాల్యూ. నెక్స్ట్ V ఈజ్ ఈక్వల్ టు LDI బై డిటి గుర్తుపెట్టుకుంటే అక్కడ నుంచి LS వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడం గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఫైనల్ గా RS ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఈ ఫార్ములా అయినా పెట్టుకోవచ్చు. జీటా ఈజ్ ఈక్వల్ టు R/2√C/L అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మీరు దీన్ని నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తో రాశాను, అలా కాకుండా సేమ్ డెరివేషన్ ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో కూడా రాసుకోవచ్చు. మీరు అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై, టేక్ ఎనీ టెక్స్ట్ బుక్. నెట్వర్క్స్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ లో 2 విధాలుగా ట్రాన్సియెంట్స్ అన్నది డిస్కస్ చేస్తారు ప్రతిసారి. ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తో డిస్కస్ చేస్తారు, ఆర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తో ఈక్వేట్ డిస్కస్ చేస్తారు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ విల్ బి ఈజీ కంపారిటివ్లీ, బట్ మనకు అంత అవసరం లేదు. మళ్ళీ ఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది స్పేస్ వెక్టర్, అదే స్పేస్ గురించి 1/s SL అని చెప్పి రాయడం, మళ్ళీ సేమ్ వచ్చేది అదే, ఫైనల్ గా ఎక్స్ప్రెషన్ వాల్యూ అవే వస్తాయి. ఒకసారి లాప్లాస్ లో వాడతాం, ఒకసారి మీ ఇష్టం అనమాట. ఓకే, అండ్ దిస్ కంప్లీట్స్ ద స్నబ్బర్ సర్క్యూట్ డిజైన్ అన్నది. మీరు ఇలా అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఆర్ ఇలా అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఐ హ్యావ్ సెంట్ యూ 2 ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్. ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 2 టెక్స్ట్ బుక్స్ కూడా పంపించాను నేను. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ టైంలో మళ్ళీ లైబ్రరీకి వెళ్ళడం అన్నది ఇంపాసిబుల్ కాబట్టి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యి మేము చెప్తున్న దానికి మీరు ఇంకా బిల్డప్ చేసుకోవాలి. సబ్జెక్ట్ డెవలప్ అవ్వాలనుకుంటే మొత్తం కూడా క్లాస్ లో చెప్పడం అన్నది ఇంపాసిబుల్. ఎవరు కూడా ఓన్లీ వే మాత్రమే చూపించగలం. అది కూడా ఇలాంటి టఫ్ సబ్జెక్ట్స్ లో ఏంటంటే మీకు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. టెక్స్ట్ బుక్ అన్నది తీస్తే
మీకు కొంత చదవడం స్టార్ట్ చేస్తే మీకు కొంత వాల్యూస్ అన్నది స్లోగా డెవలప్ అవుతాయి. ఓకే, అంటే కోర్ కాన్సెప్ట్స్ అన్నది డెవలప్ అవుతాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ డూయింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, మీకు సింపుల్ గా ఉండడం కోసం ఫస్ట్ ప్రాబ్లమే నేను 5th ప్రాబ్లం ఏదైతే నేను పెట్టానో అదే స్నబ్బర్ సర్క్యూట్ డిజైన్ గురించి ప్రాబ్లం చేద్దాం. స్నబ్బర్ సర్క్యూట్ డిజైన్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యాడ్ గివెన్? డైరెక్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే di/dt ఈజ్ ఈక్వల్ టు, దే హ్యాడ్ గివెన్ డేటా 60 amperes per microsecond, dv/dt ఈజ్ ఈక్వల్ టు 300 volt per microseconds. ఇలాగే ఉంటాయి వోల్టేజెస్, దాని యొక్క యూనిట్స్ కూడా. విఎస్ వాల్యూ వచ్చేటప్పటికి 240 volts అండ్ జీటా డాంపింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 0.5 అండ్ ఫైండ్ అవుట్ ఎల్ఎస్, సిఎస్ అండ్ ఆర్ఎస్. ఇలా అడుగుతారు. ఆ డిరైవ్ చేయమంటే యూ హ్యావ్ టు డిరైవ్ యూజింగ్ ఆర్ఎల్ సర్క్యూట్ అండ్ ఆర్సి సర్క్యూట్ నుంచి మీరు ఆ డెరివేషన్ గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. ఓకే, లెట్స్ డిజైన్. డైరెక్ట్ మీకు ఏం గుర్తులేదు కానీ ప్రాబ్లం ఇచ్చారనుకోండి స్నబ్బర్ సర్క్యూట్ మీద, షార్ట్ కట్ యూజ్ చేసేసేయండి. ఏం షార్ట్ కట్? ఆర్ఎస్ వాల్యూ ఏంటి ఫార్ములా చెప్పాను నేను, dv/dt/di/dt ఫార్ములా తెలుసు మనకి. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి. dv/dt ఎంత మనకి 300, di/dt ఎంత 60. ఎంత వచ్చింది ఆర్ఎస్ వాల్యూ? 5 ohms వచ్చింది. 5 ohms ఓవర్ కంప్లీటెడ్ ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఎల్ఎస్ వాల్యూ ఫార్ములా ఏంటి? vs/di/dt. ఇది ఎల్ఎస్ కి ఫార్ములా. విఎస్ వాల్యూ ఎంత? 240. di/dt ఎంత వచ్చింది చూసుకోండి, 60. ఎంత? ఎనీబడి చేస్తున్నారమ్మా? ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేయడం కూడా చెయ్యాలి. హలో, 4 యూనిట్స్ ఏంటమ్మా ఇక్కడ వస్తుంది? హెన్రీనా? హెన్రీ. ఓకే, కానీ హెన్రీనా ఆ యూనిట్స్ అన్నదే మీరు ఒకసారి ఇక్కడ చూసుకోండి, సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. విఎస్ వచ్చేటప్పటికి ఇది వోల్ట్స్, కానీ di/dt కి యూనిట్స్ ఏం చెప్పాను నేను? ఆంపియర్/మైక్రో సెకండ్స్ అని చెప్పాను నేను. అంటే di/dt కదా, సారీ 60 సబ్స్టిట్యూట్ చేసేసాను నేను ఇక్కడ. అంతే, కరెక్టే. v/i/కి ఆంపియర్/మైక్రో సెకండ్స్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి హెన్రీస్ యూజ్ చేసేటప్పటికి ఏంటంటే ఈ మైక్రోని మర్చిపోతారు. అంటే నార్మల్ గా volt/ఆంపియర్/సెకండ్ అంటే ఇది హెన్రీనే. దీని యొక్క ప్రాబ్లం ఏం లేదు మనకి. అయితే ఈ మైక్రో అన్నది డినామినేటర్ లో ఉంచేటప్పుడు పైకి కూడా వస్తుంది అది, అందుకని 4 మైక్రో హెన్రీ ఇది పైకి వస్తుంది. ఓకే, ఎల్ఎస్ వాల్యూ 4 మైక్రో హెన్రీ. ఇది కూడా డైరెక్ట్ 4 హెన్రీ కాదు, ఎప్పుడైతే ఆ మైక్రో అన్నది ఏమన్నా ఉంటే ఆ మైక్రోన్ కూడా న్యూమరేటర్ తీసుకురండి. యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఫైనల్లీ సిఎస్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఫార్ములా ఇచ్చాను. నేను సిఎస్ వాల్యూని ఏం చెప్పాను నేను ఇప్పుడే? జీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు r/2 ఇంటూ √c/l అని కూడా చెప్పాను నేను. ఓకే, ఆ వాల్యూస్ లో ఈ సబ్స్టిట్యూట్ చేయడమే. 0.5 ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5/2. సిఎస్ వాల్యూ తెలియదు మనకి. ఎల్ఎస్ వాల్యూ 4 మైక్రో. ఇక్కడ నుంచి సిఎస్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసి చెప్పుకోండి. అది ఇలా చేయాలి. స్నబ్బర్ సర్క్యూట్ విత్ ఎంత వస్తే అంత వాల్యూస్ అన్నది ఇక్కడ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం ఒకటైంది. రెండోది ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి వినండి. ఎస్సిఆర్ స్ట్రింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబోతో. స్ట్రింగ్ అన్నది సిరీస్ లో కూడా కొన్ని ఉన్నాయి అండ్ ప్యారలల్ లో కూడా చాలా ఎస్సిఆర్లు అనేది కనెక్ట్ చేసి ఉన్నాయి. స్ట్రింగ్ అంటే ద స్ట్రింగ్ హ్యాస్ ఎ వోల్టేజ్ స్ట్రింగ్ వోల్టేజ్ వచ్చేటప్పటికి ఒక వాల్యూ ఇచ్చారు వాళ్ళు 11 kV. స్ట్రింగ్ కరెంట్ వచ్చేటప్పటికి 4 kilo amperes. ఓకే, అండ్ ఎస్సిఆర్ కరెంట్ వచ్చేటప్పటికి ఎస్సిఆర్ వోల్టేజ్ వచ్చేటప్పటికి 1800 volts అండ్ ఎస్సిఆర్ కరెంట్ వచ్చేటప్పటికి 1000 amperes ఇచ్చారు. మీకు స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎంత ఇచ్చారంటే 90% ఇచ్చారు. ఈ డేటాతో వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమంటుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ సిరీస్ కనెక్టెడ్ ఎస్సిఆర్. క్యాపిటల్స్ లో రాస్తాను ప్రాబ్లం లేకుండా. ఎన్ఎస్ ఎంత,
ఎన్పి నెంబర్ ఆఫ్ ప్యారల్ కనెక్టెడ్ ఎస్సిఆర్స్ ఎన్ని, ఒకవేళ డెల్ ఐబి 12 మిల్లీ అయితే అప్పుడు క్యాల్కులేట్ ద స్టాటిక్ ఈక్వలైజింగ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ వాల్యూ ఎంత వస్తుంది. ఒకవేళ డెల్ క్యూ అంటే మాక్సిమం డిఫరెన్స్ ఇన్ రివర్స్ రికవరీ ఛార్జ్ కనుక 25 మైక్రో కులమ్స్ అయితే స్టాటిక్ డైనమిక్ ఈక్వలైజింగ్ కెపాసిటెన్స్ సిఎస్ వాల్యూ ఎంత, ఇది అడుగుతున్నారు. దే హ్యాడ్ ఫైండ్ అవుట్ దీస్ వాల్యూస్ ఫ్రమ్ దిస్ వన్. ఓకే, అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి స్ట్రింగ్ ఎఫిషియన్సీకి నేను ఏ ఫార్ములా చెప్పాను. ఫస్ట్ స్ట్రింగ్ ఎఫిషియన్సీకి ఏ ఫార్ములా చెప్పాను గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ ఎఫిషియన్సీకి ఏం చెప్పాను నేను ఫార్ములా? ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ, ఎంటైర్ స్ట్రింగ్ వోల్టేజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ కనెక్టెడ్ ఇన్ స్ట్రింగ్ ఇంటూ వోల్టేజ్ అక్రాస్ ది ఎస్సిఆర్. ఇది సిరీస్ లో చెప్పాను. ఒకవేళ కరెంట్ లో రాద్దాం అనుకున్నారు అనుకోండి, ప్యారలల్ లో ఐ స్ట్రింగ్ డివైడెడ్ బై ఎన్పి ఇంటూ ఐఎస్సిఆర్ అనమాట. ఐఎస్సిఆర్ ఈ ఫార్ములాస్ ఆల్రెడీ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ఎస్సిఆర్ లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ప్లస్ డిరైవ్ కూడా చేశాను మనం వీటి గురించి. ఓకే, యూ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ హియర్. మీ స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది 90% కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ టేక్ 0.9 అని చెప్పి రాసేసుకొని వి స్ట్రింగ్ ఎంత 11K డివైడెడ్ బై ఎన్ఎస్ ఇంటూ విఎస్సిఆర్ వచ్చేటప్పటికి 1800. ఓకే, అలాగే 0.9 ఈజ్ ఈక్వల్ టు ఐ స్ట్రింగ్ వచ్చేటప్పటికి 4 కిలో. కే కూడా తీసుకోవాలి. కే అంటే 1000. ఒకవేళ కే మర్చిపోతే ఇక్కడ 1000 రాసుకోండి, ఇక్కడ కూడా ఎన్పి ఇంటూ 1000 అనమాట. ఓకే, ఈ 1000 క్యాన్సిల్. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 4/0.9. ఓకే, ఎన్ఎస్ ఎంత వస్తుంది, ఎన్పి ఎంత వస్తుంది? ఎనీబడి కాల్షియం ఉన్న వాళ్ళు ఒకసారి నాకు చేసి చెప్తే కంటిన్యూ ద క్లాస్. ఆ వాల్యూస్ నా దగ్గర అయితే లేవు, మీరు ఎనీబడి అక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది వాల్యూస్, చూసి చెప్పండి కొంచెం. 0000 గెట్ క్యాన్సిల్డ్. ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 11 into 10 divided by 0.9 into 18. ఎవరైనా చెప్తారా? ఉన్నారా, వెళ్ళిపోయారా? హలో, NS will be 6.79 వస్తుంది, and this will be 4 divided by 0.9, 4.44 అన్నది వాల్యూస్. ఓకే, ఇలా చేసి వదిలేస్తే మాత్రం. హలో, ఎవరైనా ఉన్నారమ్మా లైన్లో? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, 6.79 అండ్ ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 4.44. ఎవరో వాల్యూస్ అయితే ఇచ్చారు, గుడ్. అయితే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ఎస్ కి ఎన్పి అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎస్సిఆర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఎస్సిఆర్స్, ప్యారలల్ కనెక్టెడ్ ఎన్పి అని పేరు కొట్టుకున్నాం. కానీ ఎక్కడైనా 6.79 ఎస్సిఆర్స్ ఉండవు కదా, మనకి రౌండ్ ఫిగర్ కావాలి ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. దట్స్ వై వీ విల్ ఈక్వేట్ దెమ్ టు 7 and this one will be equal to 5. ఎందుకు చేస్తున్నాం ఇలాగా? ఎక్కడా కూడా 6.5 ఎస్సిఆర్లు ఉండవు. 6.79 ఎస్సిఆర్ అనేది మనం వాళ్ళేం ఎక్కడా కూడా, అంటే ఆఫ్లు ఉండవు కదా మనకి. 75%, 10% ఎస్సిఆర్లు ఉండవు మనకి. రౌండ్ ఫిగర్ ఆఫ్ ఎస్సిఆర్స్ ఉంటుంది కాబట్టి ఎన్ని ఎస్సిఆర్లు ఉన్నాయి? ఇక్కడ 7 ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా డయాగ్రామ్ ప్రాబ్లం కనుక ఎక్కువ మార్క్స్ ఇచ్చారనుకోండి, ఈ డయాగ్రామ్ గీయమంటే ఎలా గీయాలంటే అది ఇలా 1 4 5 6 7 ఎస్సిఆర్లు సిరీస్ లో వేసి, ఇలాంటి మళ్ళీ స్ట్రింగ్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఎస్సిఆర్లు గీయాలి. ఇలా సేమ్ ఇలాంటి డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయో అలాంటి మనం
ఇలా 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 ఇక్కడ కూడా 5, ఇక్కడ కూడా 7, ఇక్కడ కూడా 7, ఇక్కడ కూడా 7, అంటే ఇక్కడ 7 7 7 7 7 7 5 35. ఓకే, ఇలా స్ట్రింగ్ యొక్క కాన్సెప్ట్ అన్నది ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ దీంతో అయిపోలేదు ఈ ప్రాబ్లం అన్నది. ఈ ప్రాబ్లంతో ఇవాళ ఆఫ్ చేసేద్దాం. ఓకే, మనం ఇంకా అడుగుతున్నారు, ఆర్ఎస్ వాల్యూ కూడా అడుగుతున్నారు. అయితే ఆర్ఎస్ వాల్యూ ఫార్ములా ఏంటి? ఎన్బిబిఎం మైనస్ విఎస్ డివైడెడ్ బై ఎన్బిబిఎం మైనస్ విఎస్ డివైడెడ్ బై n-1 ఇంటూ ΔIB. ΔIB వాళ్ళు ఇచ్చారు. ఓకే, అయితే ఆర్ఎస్ వచ్చేటప్పటికి స్టాటిక్ ఈక్వలైజింగ్ సర్క్యూట్. స్టాటిక్ ఈక్వలైజింగ్ సర్క్యూట్ లో ఎన్ఎస్ అన్నది మనకి ఇక్కడ ఇదిగోండి ఈ ఎన్ఎస్ వాడాలన్నమాట, స్ట్రింగ్ ఎఫిషియన్సీ కాదు ఎన్ఎస్ అంటే. ఓకే, అంటే ఇక్కడ ఎన్ అని ఇక్కడ ఎన్ అని వాడుతున్నాం చూసారా, ఆ ఎన్ అన్నది ఇక్కడ రౌండ్ ఫిగర్ వచ్చింది చూసారా, అది వాడతాం అనమాట. 7 ఇంటూ విబిఎం అంటే దిస్ ఈజ్ కాల్డ్ ద విబిఎం. ఇదిగోండి విబిఎం అంటే మీనింగ్ ఇది, విబిఎం అంటే ఇది. విఎస్సిఆర్ ని విబిఎం అని కూడా పిలుస్తారు అనమాట మనకి. ఓకే, ఎంత వచ్చింది? 1800 volts మైనస్ టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్ 11 kV ఇంటూ 11 into 1000 డివైడెడ్ బై 7 - 1 6 ఇంటూ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 12 into 10⁻³ ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ఎస్ వాల్యూ వస్తుంది. అలాగే సిఎస్ వాల్యూ n-1 ఇంటూ ΔQ డివైడెడ్ బై సేమ్ 7 into 1800 మైనస్ 11 into 1000 ఏదైతే వాల్యూ ఉందో అదే ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ కూడా 6 into 25 into 10⁻⁻6 డివైడెడ్ బై 7 into 1800 మైనస్ 11 into 1000. ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ యూనిట్ లో ప్రాబ్లమ్స్ అని చెప్పి కంపల్సరీగా మెన్షన్ చేసాం మనం. ఓకే, అండ్ ఎవరైనా చేస్తే చెప్పండి. లెట్ మీ చెక్ బ్యాక్ వన్ టైం, ఎవరైనా చేశారేమో. నేను ఓన్లీ ఎవరు చేయలేదు ఇప్పుడు వరకు. ఓకే, ఆ వాల్యూస్ ఆర్ఎస్ వాల్యూ సిఎస్ వాల్యూని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఆ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ చేయించాను. అయితే గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్ వాల్యూ స్నబ్బర్ సర్క్యూట్ లో కూడా ఉంటుంది, ఎల్ఎస్ వాల్యూ సిఎస్ వాల్యూ. అది స్నబ్బర్ సర్క్యూట్ ప్రాబ్లమా సిరీస్ ప్యారలల్ స్ట్రింగ్ ప్రాబ్లమా అని చెప్పి మీకు ఐడియా రావాలి. ఫస్ట్ ఐడియా వస్తేనే మనం వేరే ప్రాబ్లమ్ ఆ కరస్పాండింగ్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూస్. మీరు వేరే ఫార్ములాస్ ని అక్కడ ఫార్ములాస్ ని ఇక్కడ ఫార్ములాస్ అక్కడ వాడేస్తే మాత్రం కష్టం అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీకు నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ ఏం లేదు, పాజిటివ్ చేసేసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా కూడా మీరు ఎన్విబిఎం మైనస్ విఎస్ లో విఎస్ ప్లేస్ లో విబిఎం ని మారిస్తే మీకు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఆ నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయంటే మీరు ఐడెంటిఫై చేయాలి ఏంటంటే ఆ వోల్టేజెస్ అనేది మీరు తప్పు తీసుకున్నారని చెప్పి. నెగిటివ్ రెసిస్టెన్స్ ఉండదు కదా ఎక్కడా కూడా, ఇప్పుడు నెగిటివ్ కెపాసిటెన్స్ వాల్యూ నెగిటివ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉండవు కాబట్టి మీరు ఆ వాల్యూ అన్నది కంపల్సరీగా ఆపోజిట్ గా తీసుకుని ఉంటారు. అంటే ఏం లేదు, 7 into 11 kV మైనస్ అలా వచ్చేటప్పుడు వస్తుంది సంథింగ్ ఏదో వాల్యూ. అంత పెద్ద వాల్యూ కూడా రాకూడదు మనకి. చూడండి, ఆర్ఎస్ వాల్యూ సిఎస్ వాల్యూ లిమిటెడ్ వాల్యూస్ లో వస్తూ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, ఓకే, విల్ స్టాప్ ద క్లాస్ టుడే. ఎవరైనా చేస్తే ఈ వాల్యూస్ చెప్పండి. లెట్ మీ చెక్. ఓకే, నోబడి. సిఎస్ వాల్యూ ఒకళ్ళు ఇచ్చారు, 0.00015 మైక్రోఫారడే సిఎస్ వాల్యూ వచ్చిందని చెప్తున్నారు. రాసుకోండమ్మా సిఎస్ వాల్యూ. ఓకే, ఒకవేళ మేబీ కరెక్ట్, ఐ డోంట్ నో. మిగతా వాళ్ళకి కూడా అదే వాల్యూ వస్తే గుడ్, రాకపోతే మనం ఏం చేయలేం. ఓకే, ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకోండి, ఈ వాల్యూని ఈ వాల్యూని. ఇక్కడతో ఈ ప్రాబ్లం అన్నది కంప్లీట్ అయింది. ఇన్ నెక్స్ట్ క్లాస్ అగైన్ ఐ థింక్ టుమారో, ఐ థింక్ రైట్, టుమారో ఆల్సో సే సమ్ క్లాస్ ఇస్ దేర్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం ఫైనల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈ వీక్ లో ఫస్ట్ యూనిట్ అవుతుంది. మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక 2-3 అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవు కాంపిటేటివ్ అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ప్రాబ్లమ్స్ ఏనమ్మా ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చేది. స్నబ్బర్ సర్క్యూట్ వర్క్ మీద ప్రాబ్లమ్, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ మీద ప్రాబ్లం. ఇంకా మిగతా 3 ఏంటంటే ప్రీవియస్ ఏదైతే చెప్పానో కొన్ని కాన్సెప్ట్ దగ్గర చెప్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి అర్థం అవుతాయని చెప్పాను కదా, మనం వాటి మీదే 1 or 2 ప్రాబ్లమ్స్ అని చేస్తాం అంతే తప్ప మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ప్రాబ్లమ్స్ నే వాళ్ళు మార్చి ఇస్తారు, డిఫరెంట్ వాల్యూస్ తో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సేమ్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ ద డీరేటింగ్ ఫ్యాక్టర్ అని అడిగారు అనుకోండి, మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఎంత 0.1 అని చెప్పి. 90% స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటే డీరేటింగ్ ఫ్యాక్టర్ 0.1 or 10
10% అని చెప్పి. అదే ఇదే ప్రాబ్లంలో మీకు స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇవ్వకుండా డీరేటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చారనుకోండి డైరెక్ట్ గా, అంటే ఇచ్చేసారు డీరేటింగ్ ఫ్యాక్టర్ 10% అనగానే స్ట్రింగ్ ఎఫిషియన్సీ 90% అని చెప్పి అర్థం చేసుకొని ఆ వాల్యూస్ పెట్టి మళ్ళీ ఎన్ఎస్ NP value are given rated values and we have problems in first unit. Understanding problems will be dealt tomorrow class. And ఇంకా మనం ఉన్నది ఏంటంటే BE MOSFET IGBT ఈ మూడిటి గురించి ఈ ఫస్ట్ యూనిట్. ఓకే, అయితే ఇవాళ మీకు మీ గ్రూప్ లో నేను ఫస్ట్ యూనిట్ మెటీరియల్ అనేది పోస్ట్ చేస్తాను. ఆ కరస్పాండింగ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ అని ఉంటాయి తప్ప ప్లీజ్ డోంట్ కన్సిడర్ దెమ్. నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్. 1.1 1.2 అన్నది ఇంపార్టెంట్. 1.3 వస్తుంది రేపటి క్లాస్ తో. ఆ టోటల్ అన్నది రేపు రాసుకొని ఉంచండి. నా సాటర్డే కానీ లేకపోతే సండే కానీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ద టుడేస్ క్లాస్ ఇట్సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. Let's stop here. They had sent one more chat. Okay, RS value వచ్చేటప్పటికి 22.22 kilo ohms. If you are not getting, note down ఆ వాల్యూస్ అన్నది నోట్ చేసుకోండి. Okay, thank you for doing 262. Very good. That's all. We'll stop here.